హైదరాబాద్లో రాత్రికి రాత్రి 50 ఎకరాల అడవిని నరికేశారు. దాంతో హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారంగా అక్కడ ఐటీ పార్క్ కట్టడం వల్ల 10,000 కోట్ల ప్రాఫిట్ వస్తుందని ఇదంతా చేస్తున్నారు. కానీ అంత పెద్ద ప్రాఫిట్ రావడం మంచిదే, కానీ ప్రజలు సిటీలో నివసించడానికి పనికి రానప్పుడు, మంచి గాలి అందనప్పుడు లాభాలు వచ్చినా యూజ్ ఏంటి? ప్రతి ఒక్క సిటీ రోజు రోజుకు అధ్వానంగా మారుతోంది. వేసవి కాలం రాను రాను రికార్డ్స్ బద్దలు కొడుతోంది. కానీ మన ప్రభుత్వం చెట్లను నరికివేయడాన్ని నిషేధించడం లేదు. వాటా ఫౌండేషన్ అండ్ హైదరాబాద్ యూనివర్సిటీ యొక్క టీచర్స్ అండ్ స్టూడెంట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ హాలిడేస్లో 50 బుల్డోజర్స్తో అడవిలోకి ఎంట్రీ అయ్యి రాత్రికి రాత్రి చెట్లను నరికివేయడం స్టార్ట్ చేశారు. కానీ ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టు చెట్లను నరకడం నిషేధం విధించింది. సో అప్పటి వరకు మీరు కూడా హైదరాబాద్ గవర్నమెంట్కి ట్యాగ్ చేయండి, సేఫ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్ అని. మనవంతుతో కూడా ట్రై చేద్దాం.